కల్పిక గణేష్ లేటెస్ట్ రచ్చ. బిగ్ బాస్ ఎంట్రీ కోసం ప్లాన్. తండ్రే మెంటల్ అనేశాడు. కల్పిక గణేష్ అసలు కథ ఇదే. కల్పిక గణేష్ పేరు వింటే ఒకప్పుడు వెబ్ సిరీస్లు అందులో ఆమె నటించిన తీరు గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఆమె చుట్టూ ఉన్న గొడవలే అందరికీ గుర్తొస్తున్నాయి. అంతగా కొంతకాలం నుంచి ఈమె పేరు వివాదాల్లో వినిపిస్తుంది. అంతేకాదు, ఈ మధ్యన వార్తల్లో విపరీతంగా ఈమె పేరు మారుమోగుతోంది కూడా. అసలు కల్పిక గణేష్ ఎవరు? ఎందుకు ఈ మధ్యన వార్తల్లో విపరీతంగా వైరల్ అవుతోంది? బిగ్ బాస్ లోకి వెళ్తుందా? అందుకేనా ఈ హంగామా అంతా? తన తండ్రే స్వయంగా మీడియాకు ఇచ్చిన స్టేట్మెంట్ లో మెంటల్ డిజార్డర్ ఉందని చెప్పడం వెనుక రహస్యం ఏమైనా ఉందా? లేక నిజంగానే కల్పికకు మెంటల్ డిజార్డర్ ఉందా? హైదరాబాద్ లో 1991 మే 27న సంగవార్ గణేష్ ఇందుమతి దంపతులకు జన్మించింది. పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్ లోనే. చిన్నప్పటి నుంచే కళలంటే బాగా ఇష్టమున్న కల్పిక స్కూల్ రోజుల నుంచి స్టేజ్ షోల్లో పాల్గొంటూ డాన్స్ డ్రామాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేది. చదువు మాత్రం ఈ అమ్మడికి అంతగా ఎక్కలేదు. కానీ కష్టం మీద వివేకానంద డిగ్రీ కాలేజ్ సికింద్రాబాద్ లో BA పూర్తి చేసింది. ఆ టైంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తండ్రి గణేష్ కూతురిలో ఉన్న టాలెంట్ ను, ఇంట్రెస్ట్ ను చూసి కూతురు ఏం చేస్తే అదే అన్నట్టు ఆమెకు సహకరిస్తూ వచ్చాడు. ఆ ప్రోత్సాహంతో పాటు అందం, టాలెంట్ ఉండటంతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చేది. ఈ క్రమంలోనే డాన్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్న కల్పిక డాన్స్ ఆడిషన్స్ కూడా ఇస్తూ ఉండేది. ఓ రోజు హైదరాబాద్ లో ఎప్పట్లాగానే ఓ డాన్స్ ఆడిషన్ కు కల్పిక వెళ్ళింది. అక్కడే ఉన్న ప్రయాణం మూవీ టీమ్ కి కల్పిక లుక్స్, బాడీ లాంగ్వేజ్ నచ్చటంతో ఆమెను సినిమాల్లో చేస్తారా అని అడగ్గా పార్ట్ టైం జాబ్ గా అదో హాబీగా ఉంటుందని ఓకే చెప్పిందట కల్పిక. ఎందుకంటే కల్పికకు హీరోయిన్ అవ్వాలని ఆశ ఎప్పుడూ లేదట. కేవలం తనకు కథ నచ్చి క్యారెక్టర్ బాగుందంటే ఓకే చెప్పేదట. ఇలా 2009లో మంచు మనోజ్ హీరోగా చేసిన ప్రయాణం సినిమాలో మోక్ష క్యారెక్టర్ తో టాలీవుడ్ కు పరిచయం అయింది. అయితే ఈ సినిమాలో కల్పిక పాత్రకు మంచి పేరు రావటంతో ఫిల్మ్ మేకర్స్ ఆమెలో ఒక మంచి యాక్ట్రెస్ ను గమనించారు. ఇలా ఆ తర్వాత ఆరెంజ్, జులై, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద లాంటి సినిమాల్లో నటించింది. వెబ్ సిరీస్ల్లో ఎక్కడికే ఈ పరుగు, లూజర్ వంటి ప్రాజెక్టులతో మంచి ఫేమ్ సంపాదించింది. అయితే చివరిగా 2023లో వచ్చిన అథర్వ సినిమా తర్వాత ఈ అమ్మడు ఏ ప్రాజెక్టుల్లోనూ సైన్ చేయలేదు. అయితే కల్పిక 2019 నుంచి ఏదో ఒక వివాదంలో ఉంటూ తన గొంతును వినిపిస్తూనే ఉంది. 2019లో కల్పిక మొదటిసారి మీడియాకి ఫోకస్ అయింది. రామ్ గోపాల్ వర్మ సినిమాల మీద ఇండైరెక్ట్ గా విమర్శలు చేసింది. అలాంటి సినిమాల వల్ల ఇండస్ట్రీ పతనం అవుతోంది అని చెప్పటంతో మొదలైన ఆమె వివాదాలు ఆ తర్వాత 2020లో ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బెడ్రూమ్ కు వెళ్లకుండా సినిమాల్లో ఛాన్స్ రావటం లేదు, ఇండస్ట్రీలో పడుకుంటేనే పనవుతుంది, ఎవరైనా సరే కమిట్ అవ్వాల్సిందే అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవటంతో ఆమెపై కొంతమంది నెగిటివ్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ కామెంట్స్ చేసినప్పటి నుంచి కల్పికకు ఛాన్సులు తగ్గాయి. అయినప్పటికీ కల్పిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. అయితే కల్పిక తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు వెళ్లింది. అక్కడ పబ్ సిబ్బంది తనపై దాడి చేశారంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియోని పోస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ ఒక్కసారిగా కల్పికపై పడింది. బర్త్డే స్పెషల్ గా కాంప్లిమెంటరీగా ఇచ్చే కేక్ విషయంలో పబ్ స్టాఫ్ కల్పికకు గొడవ జరగ్గా తనతో దురుసుగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని కల్పిక ఆరోపించింది. అంతేకాదు తనను డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేస్తే ప్రిజం పబ్ నిర్వాహకుల కంటే దారుణంగా ప్రవర్తించారని వీడియోలో పోలీసులపై, ప్రిజం పబ్ నిర్వాహకులపై ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. అయితే దీని వెనక ముందు జరిగిన మరికొన్ని వీడియోలు ఆ తర్వాత బయటకు వచ్చాయి. కల్పిక పబ్ లో ప్లేట్స్ పగలగొడుతూ, అక్కడి వస్తువులు విసిరేస్తూ సిబ్బందితో గొడవ పడుతున్నట్టు ఓ వీడియోలో కనిపించింది. అలాగే పబ్ స్టాఫ్ ఆమెను వీడియో తీస్తుండగా అన్ని యాంగిల్స్ లో ఫుల్ గా క్యాప్చర్ చేయండి అంటూ అసహనం ప్రదర్శించింది. మీకు కావాల్సింది అదేగా మేడం అని ఓ వ్యక్తి అంటుండగా, అవును నాకు కాంట్రవర్సీ కావాలరా నాయనా అంటూ కల్పిక చిటికెలు వేసుకుంటూ చెప్పింది. ఈ వీడియో బయటకు రావడంతో చూసిన వారంతా కల్పికదే తప్పు అంటూ మండిపడ్డారు. పోలీసులు కూడా ఆమెపై కేసు నమోదు చేశారు. ఇలా ఈ కేసు నడుస్తుండగా కల్పిక గణేష్ వ్యవహార శైలిపై ఆమె తండ్రి సంఘవార్ గణేష్ తన కుమార్తె కొంతకాలంగా డిప్రెషన్, మెంటల్ డిజార్డర్ తో బాధపడుతోందని, కల్పిక కారణంగా తమ కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ లో 2 ఏళ్లు
ఏళ్లుగా కల్పిక డిప్రెషన్ కు సంబంధించిన మెడిసిన్ ఆపేసింది. దీంతో తరచుగా కుటుంబ సభ్యులతో బయట వ్యక్తులతో గొడవలకు దిగుతోంది. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించారు. అక్కడ కూడా గొడవ పెట్టుకుని వెళ్లిపోయింది. ఆమె బయట ఉంటే చాలా ప్రమాదం. ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన కుమార్తెను తిరిగి రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అందరినీ షాక్ గురి చేశారు కల్పిక తండ్రి గణేష్. అయితే మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. కింగ్ నాగార్జున ఈసారి కూడా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 9 లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కొన్ని లీక్ అయ్యాయి. దీంతో కల్పిక గణేష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కల్పిక కావాలని బిగ్ బాస్ కు వెళ్లడం కోసం ఫేమ్ అయ్యేందుకు ఇలా చేస్తుందని అంటున్నారు. కొందరైతే ఈ పోలీసులు కేసులు తప్పించుకునేందుకు తండ్రితో కలిసి కల్పిక కొత్త కథ చెబుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో ఏది నిజమనేది మనం చెప్పలేం. అయితే నిజంగా కల్పికకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే తండ్రి చేసిన ఫిర్యాదు ఎలాంటి పరిణామాలకు దారి తీయనుందో వేచి చూడాలి. అయితే కల్పిక బిగ్ బాస్ హౌస్ ఎంట్రీపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. जो है वो बिल पे करो, जो बोल रहे आपको जो आपके मुंह पे आप कहाँ फेंकते फेंको मैडम, बिल तो पे करो पहले, फेंक दो आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप। मेरे को कोई फर्क नहीं पड़ता है, आप जानबूझ के कर रहे हैं एवरी पब को तो ये हर जगह क्लब पे जाके यही करते हैं आप कुछ नहीं करते वो लोग, आराम से आके केक दे के जाते हैं। जानबूझ के कर रहे हैं आप, हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते। हमको क्या मिलता, जो आप ऑर्डर करें वो सर्व कर रहे हैं, क्या मिलता, यही तो मिलता ना आपका बिल में कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं, कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं, क्या करा रहे हैं, हमसे जो होता है वो दे सकते हैं, वो सब आप लोग खा लीजिए, हमको नहीं चाहिए आपका खाना, जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना, हमसे जितना हो सकता है उतना खर्चे। आप मेरे मुंह में मत मारो, नहीं मारी, नीचे मारी, मालूम आपके मुझको डिजर्व भी नहीं करता है वो बिल, पूरा रिकॉर्ड कर, लाइव कर, जानबूझ के काम लाइव कर, आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप लोग जो है परसों बैबलोन में जो योर बॉयज लुक एट द लोकल हैदराबाद, आपका नाम बोलिए, परसों बैबलोन में हुआ था, वो आप क्रिएट करना चाह रहे हैं और हर क्लब को बदनाम करना चाह रहे हैं। लाइव ही करना।